నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు యూ ఫైన్. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిపోయింది. గోదావరి జిల్లాలకు రాజకీయాలకు పెట్టింది పేరు. అటువంటి గోదావరి జిల్లాలకు ఆగిపట్టు భీమవరం. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాలార్జనం దాటలేకపోతుంది. పూర్తిగా కూడా ఆ పార్టీ కార్యకర్తలు తలదారైపోయారు. ఈ పార్టీని ఎదుర్కోవలసిన నాయకత్వం ఎందుకు భీమవరంపై శ్రద్ధ పెట్టలేకపోతుంది? అసలు భీమవరం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది ఏంటనే అంశాలు ఆ పార్టీ నాయకులు రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన మంచి సమస్య సార్. అవసరం రాజశేఖర్ గారు సార్ నమస్తే. పూర్తిగా భీమవరం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. తెలుగుదేశం పార్టీ వెనకబడమనేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా 2019లో తెలుగుదేశం పార్టీ బీహార్ ఓడిపోయినప్పటి నుంచి కూడా మేము చాలా కలిసికట్టుగా అందరం కూడా మాకు సీనియర్ నాయకులు సీతారాం గారు ఉన్నారు, లేక మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. అందరం కలుపుకుని వెళ్ళటం వల్లే జనసేన కూడా కలుపుకొని ఏ రాష్ట్ర మండలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ విధంగా ఎంపీపీ జడ్పీటీసీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి ఎక్కడ నామినేషన్ వేయలేని పరిస్థితిలో మేము జడ్పీటీసీ ఎంపీపీకి గెలిచాం. కూటమి 4 కోట్లు కట్టాం. ఇది జనసేన తెలియజేస్తాం. అలాగే భీమవరం మండలంలో కూడా జడ్పీటీసీ పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చింది మా క్యాండిడేట్. ఇదే తప్ప అలాగే పార్టీకి ప్రతి ప్రోగ్రాం కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. పార్టీ అవతలు ఏమీ లేదు. మాకు కూడా ఇబ్బంది ఏంటంటే నర్సాపురం పార్లమెంటు సీటు కానీ భీమవరం అసెంబ్లీ సీటు కానీ రెండు కూడా ఇక్కడ సైకిల్ గుర్తు లేకుండా మన ఎలక్షన్ జరగడమే మా అందరికీ కొద్ది మనోవేదనగా ఉంది. కార్యకర్తలకి నాయకులందరికీ తప్ప భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంటది. పార్టీ నాయకులకి కార్యకర్తలు తీసుకోవడం నాలుగు చాలా మంది ఉన్నాం. సరే, ఈ పార్టీ అత్యంత ఏంటంటే ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా యువగాల పేరుతో లోకేష్ గారు ఎత్తున పాదయాత్ర చేశారో ప్రజలకు దగ్గరే ఆ సమయంలో భీమవరంలో తలెత్తున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా వస్తున్నాయి. అటువంటి నాయకుడికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు కదా, అది ఎక్కడ లేదు. భీమవరం నిజంగా కూడా నారా లోకేష్ బాబు గారు యువజన పాదయాత్ర కుప్పం నుంచి స్టార్ట్ అయ్యి కూలిపల్లి సభ వరకు ఇంచుమించి నేను 20-25 నిమిషాలు నియోజకవర్గం దగ్గరలో సభలకు నేను పరిశీలించాను. ప్రత్యేకంగా భీమవరం నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు అందరూ ఒక తాటి తీసుకొచ్చి యువగలను సక్సెస్ చేయడం కోసం చాలా కష్టపడ్డాం. అందరం కలిపి ఆ కష్టంలోనే ఆయన పాదయాత్ర చేసాం. ప్రకాశం సభ భీమవరం నియోజకవర్గంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ శాసనసభ మొత్తం కూడా నేను చిన్నసారి ప్రశ్న పెట్టి జగన్మోహన్ రెడ్డి భీమవరం శాసనసభ కానీ లేదంటే ఇలాగే అప్పుడు అమ్మఒడి వేయడానికి భీమవరం సభ పెట్టాడైనా నేను 12 క్వశ్చన్స్ కలెక్టర్ పెట్టి ఇది సమాధానం చెప్పి భీమవరం రమ్మంటే నన్ను డిఎస్పీ స్థాయి అధికారులు అవసరం చేయించారు. అటువంటిది ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ అక్కడ ఆ రోజు ఇక్కడ శాసనసభ కానీ కోడాలు ఎదురు తెలుసుకోకుండా బయట చేశాను. నేను ప్రెస్ మీట్ పెట్టాను, రోడ్డు మీదకి వెళ్ళాం, అన్నీ చేశాం. అందులో భాగంగానే నారా లోకేష్ బాబు గారు ఎదురుగా నాయకులందరి సమక్షంలో భీమవరం నియోజకవర్గంలో భీమవరం శాసనసభ్యులు చేసే అవినీతి మీద ఆయన ప్రసాద్ మాట్లాడడం జరిగింది. దాన్ని శాతం అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు దాని కన్నమో లేకపోతే దాని సమాధానం చెప్పి దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. దాంతో గులిపూడి ప్రాంతంలో ఒక చీకట్లో వాళ్ళు 200-300 మందిని ఆ రోజు ఆ పార్టీ నాయకులు కానీ ఆ శాసనసభ్యులు కానీ అంతా కూడా మా యోగాలను దాడి జరగడం, ఆ దాడిని మేము సమర్థంగా ఎదుర్కొన్నాం. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళని తూర్పుట్లుగా అక్కడ చదువుతున్న రోడ్లందరినీ అక్కడ చదివేసి మేము ఆయన్ని బాధ్యత తీసుకెళ్లిన ఘనత భీమవరం తెలుగుదేశం పార్టీ మా అందరూ చేసామని ఇప్పుడు ఆ టైంలో ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడారు. అటువంటి రెడ్ బుక్ లో ఎందుకు గ్రంథి గారి ఫేస్ టీడీపీ తీసేసి రెడ్ బుక్ లో టీడీపీ తీసేసినంత ఏం లేదండి. ఎందుకంటే మీ పోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ ఎంతగా చదివిపోయి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఆ ఎద్దకు భయపడైన వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశారని చెప్పి అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ అయితే మేము రెడ్ కార్పెట్ ఎవరు లేదు. అయితే తెలుగుదేశంలో మీరు 2019-24 ఫైట్ చేసినప్పుడే వారణాసి వ్యక్తి నేనే ఎంత డబ్బు అయినా నేను ఇక్కడ సీట్ నాకు కావాలి పోటీ చేస్తానని చెప్పి అడిగిన వ్యక్తిని. అంతే నాయకత్వ పదవి లేదు. మాకు ఇంకోటి తీసుకొచ్చి మా మీద ఎక్కడ తెప్పించుకుంటే అంత అవసరం లేదు. అంటే మనం భీమవరం రాజకీయాలకు చివరిగా పరిశీలిస్తాం. 2009 నుంచి కూడా మీరు బయట పార్టీ వ్యక్తులకు మాత్రం తీసుకొచ్చి పదవులు ఇస్తుంది. మీలాంటి మీ పార్టీలు ఇక్కడ పదవులు ఎవరికి సంఘటన కనపడుతుంది. లేదంటే నర్సరాజు గారు ఆ దాని పోటీ తెలుగు పార్టీ డిస్టర్బెన్స్ ఆయన ఉన్నాడు. ఆయన కలిసి తర్వాత గాజుల బాబు ఆయనకి సీట్ ఇచ్చాం. తర్వాత రోజులో గంటా శ్రీనివాస్ గారు కానీ బృందం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో మద్దతు ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చాం. అంతే తప్ప తెలుగుదేశం భావాలు ఉన్న వాళ్ళకి సీట్ ఇచ్చాం.
అది పార్టీలో అందరికీ ఆమోదం జరిగింది. 2024 తప్పనిసరిగా నేను ఆ రోజు క్లియర్ గా పార్టీకి చెప్పాను. నేను సీతారామకృష్ణ కుటుంబంలో చెప్పాను. లేకపోతే అప్పుడు తెలుగుదేశం అంజబాబు తెలుగుదేశం ఉన్నాడు. ఆయన తెలుగుదేశం అంజబాబు కుటుంబంలో చేసిన లేదా సీనియర్ నాయకులు సార్వజనిక అందరూ ఉన్నారు. మీరు ఎవరన్నా పోటీ చేసినా సరే లేదా ధైర్యంగా నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటించిన వ్యక్తిని నేను అదే మాట చంద్రబాబు చెప్పాను, లోకేష్ బాబు చెప్పాను. కానీ వాళ్ళు కూటమిలో ఎలా ఉంటుందో తెలీదు. నువ్వు కంగారు పడవని పని లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ ఓడిపోడు కాబట్టి అతని అవకాశం అడిగితే మన కాదనలేం కాబట్టి నువ్వు కంగారు పడద్దు అన్నారు. నేను పూర్తిగా 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున దేవర నియోజకవర్గంలో పోటీ చేయడానికి అన్ని వర్షాన్ని రెడీగా ఉన్నాను. అయినా సరే కూటమిలో ఆ రోజు జనసేనగా ఈ సీట్ వెళ్ళింది. దానివల్ల మనం కూటమి ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి లోకేష్ బాబు గారు నాకు చెప్పిన ప్రకారం నాకు చేయాలి కాబట్టి మేము పూర్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని అన్ని బూత్ల్లో కూడా ప్రసారం చేసి బూతులు కాసుకుని అటు జనసేన బీజేపీ కలిపి మా సీటు మా మ్యాండేట్ లేకపోయినా సరే వాళ్ళ మ్యాండేట్ గెలిపితే తెలుగుదేశం పార్టీ కృషి చేసేది సందర్భం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాల తర్వాత ప్రతి నియోజకవర్గం ఎక్కడైతే పొత్తు గర్భంలో కొన్ని చోట్ల ఇచ్చారో అలాగా టీడీపీకి న్యాయం జరిగిన తర్వాత ప్రోటోకాల్ పదవి ఇచ్చి ఆ పార్టీకి ఒక ప్రతినిధులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో మీకు అన్యాయం జరిగిందని మాట చాలా ప్రత్యేకత కూడా దీన్ని ఎలా చూడాలి అంటే నేను పెద్ద పదవుల కోసం వెళ్ళి నేను ల్యాబింగ్ చేయడంలో లేకపోతే ఇంకోటి ఆడడంలో నేను అది చేయను. కాకపోతే నేను ఏమన్నానంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పురాతన నుంచి డిసిజిబి చైర్మన్ అనేది ఆ బ్యాంక్ అనేది కాపు నిర్మించారు. అటువంటి బ్యాంక్ ని గతంలో జగన్మోహన్ రెడ్డి వేరే కాపులు చాలా బాధపడ్డారు. అలా ఉదయాన్నే బాధపెట్టేటప్పుడు దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేను వివరించాను. ఈ జిల్లాకి బ్యాంకు డిసిసిబి చైర్మన్ మీరు ఎన్నికగా గెలవాలంటే నేను రెడీగా ఉన్నానండి. మీరు ఎన్నికకి వెళ్ళినా సరే నామినేట్ ఇచ్చినా సరే నేను చేస్తానని వాళ్ళకి అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. కానీ రాబోయే రోజుల్లో ఆప్కాప్ చైర్మన్ ఇవ్వాల్సి వస్తే డిసిసిబి అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. దానివల్ల కాపులు అందరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు అందరూ కూడా బాధపడడం నిజం అది. కానీ ఈ విషయాలన్నీ కూడా వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. దీన్ని ఇవాళ కూడా ఇవ్వాలి సెపరేట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సార్, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉన్న జిల్లా. ఇటువంటి జిల్లాలో సమాంతరంగా జనసేన పార్టీ ఎదుగుతుంటే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది జరుగుతారంటే మీరు కూడా అర్థం చేసుకోండి. కూటమి నాయకుడు ఎన్డీఏకి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పార్టీల మీటింగ్ ఎప్పుడు పెట్టారు సరే పవన్ కళ్యాణ్ గారు ఉంటే చెప్తారు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఇక్కడ కూటమి ఇలాగే ఉండాలి, ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉండాలన్నప్పుడు మీ చిన్న కూడా పట్టించుకునే పరిస్థితులు. కాకపోతే ఏంటంటే నిజంగా చెప్పాలంటే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాగుపడతారంటే తెలుగుదేశంలో ఉన్న కాపులు పరిస్థితి అయ్యమైంది ఉంది. ఈ కాపులు భవిష్యత్తు ఏంటనేది అర్థం కావట్లేదు. కులాల కోసం నేను మాట్లాడినా కానీ ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలవడానికి 99% కాపులే, 99% ఓటేసుకుంటే కాపులు కూటమి. అటువంటి దానికి తగ్గట్టు కాపులు అంటే జనసేన తప్ప వేరే పార్టీ లేరన్నట్టు చూపిస్తారు ఇంకో కొంతమంది నాయకులు. అది చాలా తప్పు. ఈ విషయాన్ని లోకేష్ బాబు గారికి చంద్రబాబు దృష్టిలో మేము ఆల్రెడీ కొంతమంది తీసుకెళ్లారు, మేము కూడా తీసుకెళ్తాం. అయ్యా కాపులు అంటే ఒకే పార్టీలో ఉండేవాళ్ళు ఏం కాదు. ఈ పార్టీ తెలుగుదేశంలో బలమైన కాపులు ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. వాళ్ళు న్యాయం చెప్తాం. ఇక్కడే కాదు ఈస్ట్ గోదావరి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు అంటే జనసేన కాపులు అని కాదు. మీరు కాపులు అంటే తెలుగుదేశం ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం గెలుస్తుందంటే కాపుల వల్ల గెలిచింది తీసుకోవాల్సి వచ్చింది. అది ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. 2019 నుంచి 2024 వరకు మీరు ఎవరితో అయితే క్షేత్రస్థాయిలో పోటీ పడినారో పోరాటాలు చేశారో అటువంటి నాయకులందరూ కండువా మార్చుకుని వేరొక పార్టీ కండువ వేసుకుని మీ పక్క సీట్లోనే మీ పార్టీ మీతో పాటు మళ్ళీ అధికారులు షేర్ చేసుకుంటారు. దీన్ని ఎలా చూడాలి? సుపరిపాలన అనేది ఒక కార్యక్రమం చేస్తారు. సుపరిపాలన అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండాలి. ప్రతిపక్ష పార్టీ పాత్ర ప్రతిపక్ష పోషించాలి, అధికార పార్టీ అధికారం చేస్తారు. 2019-24 వరకు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు. మరి పోషించనివ్వలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి. నేను పోలవరం ప్రాజెక్టు సందర్శించి చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ నేను ఇన్ఛార్జ్. అక్కడ పోలీసులతో ఆయన మనుషులు నిలవలేదు పరిస్థితి. అది దాని తర్వాత నంద్యాల అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలా ప్రతిపక్ష పార్టీని పనిచేయకపోతే అసలు ప్రజల విషయాలు ప్రజల బాధలతో ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యవాది కాదు. అతను ఒక అవాభావాల మీద తండ్రి మరణం మీద కాచుకుంటోటి అతను వచ్చిన ఒక యాక్సిడెంట్ గా వచ్చిన
నాయకులు. లాక్డౌన్ లో చంద్రబాబు నాయుడు గారు లేక స్టూడెంట్ నుంచి కూడా ఒక ఉద్యమాలు చేసి ప్రజాస్వామ్యంలో రకరకాల పనులు చేసి ముఖ్యమంత్రి అయినోడికి బాధ తీరుస్తుంది. అలా చేసినోడు కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాజ్యాంగం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. తెలియక ఏం చేశాడంటే ముఖ్యమంత్రిని నేను నాకు కూడా చూపించారు, నేనే రాష్ట్ర రాజుని, ఆ చంద్రబాబు గారు ఎవరో లేదా ఈ పార్టీ ఎవరో వాళ్ళు ఎవరో నేను చెప్పిన జరగాలన్న ఒక మూర్ఖంగా పరిపాలన చేసిన ఆ మూర్ఖత్వ పరిపాలనే 164 సీట్లు తెలియకపోవడం కారణం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుందండి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల గానీ ఇతర అంశాల పట్ల గానీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి ఎలా ఉంది? ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే భయం అనేది లేదు ప్రజలు. ఈ పరిపాలనలో పోలీసులు వస్తారు లేదా అరెస్ట్ చేస్తారు, మన భూమి ఎవరో దొబ్బేస్తారు, ల్యాండ్ ఆర్డర్ కానీ వ్యవహారం కానీ ఆ భయం పోయింది ప్రజలు. అది ఒకటి చాలా ఆనందకరమైన విషయం. రెండోది రవాణా రంగం, అంటే రహదారుల్ని 5 సంవత్సరాలు ఎక్కడ కూడా చేయకపోవడం వల్ల ఎంతో మంది క్షతగాతులుగాను మరణాలు, అలాగే నిత్యావసరాలు పెరిగిపోవడం కారణం రోడ్లు బాగుపోవడం. అది ఒకటి బాగోయడం వల్ల ఒక ఆనందపడ్డారు. రైతులకి ధాన్యం రైతులు పండించిన పంటనే ఏ మిల్లుకి తోలాలో తెలియని పరిస్థితి ఉండదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి ఉండదు. అదంతా సెపరేట్ చేసి నేను ధాన్యం తోలిన 5 రోజులకి 6 రోజులకే డబ్బు పడటం, మనకు కావాల్సిన గురించి తోలుకోవడం. అలాగే ఆయన 900 బకాయిలు పెట్టి 900 కోట్లు బకాయిలు పెట్టి రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా రైతుల్లో ఒకటి. రెండోది సాగునీరు కావాలి, అదే సాగునీరు కావాలి కానీ మురుగునీరు కావాలని 5 సంవత్సరాల్లో ఒక పని కూడా చేయలేదు. అది ఈ సంవత్సరం మనం ఎంతకంటే ఒక 50% చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అదే తల్లికి వందనం కానీ రైతు విషయం కానీ అలా అన్న క్యాంటీన్లో ఓపెన్ చేయడం కానీ గ్యాస్ బండ్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా చిన్న వర్క్లు రోడ్లు గీటీఎం చేయడంలో కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో చిన్న టెక్నికల్ విషయంలో రేషన్ కార్డు లేదను, లేకపోతే ఇంకోటి మనకి అమ్మఒడి అదే తల్లికి వందనం అలాంటి పెన్షన్ 4,000 రూపాయలు. 4,000 రూపాయలు పెన్షన్ కాబట్టి ప్రజలు ఎప్పుడైతే సంతృప్తి. దాంతో నిజంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఒక ముస్లాం ఉంటే హ్యాపీగా బతికేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది లేదు. శివసేనలో మనకి 4 సంవత్సరాలు పరిపాలన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సుపరిపాలన తొలి అడిగాని ప్రతిదీ పంపడం చాలా మటుకి వాళ్ళని పార్టీ నాయకులు కూడా మనల్ని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ గ్యారెంటీ బాబు సూచన పెట్టాం, మనం ప్రతి సెల్ ఎన్రోల్ చేస్తాం. దానికి ఆ రోజు చేసిన దానికి మనం వెళ్ళినప్పుడు అది చూపెడతారు కాబట్టి అందరూ ఎన్ని కార్యక్రమం చేస్తామని మనం చెప్పలేరు. దానివల్ల ప్రజల్లోనే ఏ లేదు ఉన్నాయి శిక్షణ ఉంటాయి కానీ ప్రజలు సర్దుకున్నారు. దేవారం ఆకుకూర రాజమండ్రి అటువంటి దేవారంలో ఆకుకూర రైతులు ఇబ్బందులు వస్తుంది. రోజు రెండెక్కి ధర్నా చేస్తున్నారు. సరైన ధరలేదని కరెక్ట్ సంబంధించి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఇతర అంశాలపై ధర్నాలు రోడ్లు రాష్ట్రాలు చేస్తారు. దీనిపై ప్రభుత్వం ఎప్పటికీ పరిష్కరించే అవకాశం. ఆక్వా విషయంలో అయితే కొంత మోసస్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ మోసం ఉందండి. వాళ్ళ నిజంగా కూడా ప్రభుత్వాలు కూడా మోసం చేస్తారు. మ్యాప్ తయారీదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం పదే తగ్గించుకున్నా సరే ఎన్నోసార్లు చూస్తేనే తగ్గిస్తుంది. దాంట్లో సిగ్గుగా ఏర్పడిపోవడం ఏ ప్రభుత్వాన్ని తప్పుగా కట్టిస్తారు. దాని మీద పూర్తిగా రైతులు, నేను రైతు కాబట్టి రైతు తరపు మాట్లాడడం చూసినప్పుడు అయితే వీరుగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఆ విషయంలో అంటే చాలా గట్టిగానే ఉండాలి. ఇక్కడ కొంత సెక్రెట్ చేయగలిగారు. ఇలాగా మ్యాప్ విషయంలో కానీ షీట్ విషయంలో కానీ అలాగే కాలంలో ఇప్పుడు బాగు చేశారు కాబట్టి కొంత వరకు వెళ్ళింది. కరెంట్ కూడా జోనల్ సిస్టమ్ తీసేస్తాం, దాని అంతా ఒక రెగ్యులర్ చేసుకొస్తాం. అవన్నీ కూడా వస్తే ఒక 4-5 నెలల్లో సంబంధించిన ఆటలకు సంబంధించి కూడా ఒక దారికి వస్తుంది చెప్పేసి ఆక్వా రైతు రాయితీ ఇస్తారు, విద్యుత్ అది ఇంటికి ఇంకా అమలు చేసుకోలేదు కదా. ఈ జోనల్ వెళ్ళిపోయినోడు ఏం చేశాడంటే ప్యూర్ ఛార్జీలన్నీ రకరకాలుగా సిస్టమ్ మార్చేసాడు. జోనల్ సిస్టమ్ ఇప్పుడు అదంతా తీసేసి మేము అనుకున్న ప్రకారంగా రూపాయలు కావాలా 2 రూపాయలు కావాలన్నది ఎంత చెక్ చేస్తాము. 2-3 నెలలు మొత్తం కూడా ఆక్వా రంగంలో సంబంధించిన సబ్సిడీ అన్ని కూడా తిరిగి అవుతాం. దేవవారం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అన్ని మీడియా నడిపించారు. ఇప్పుడు ఎందుకు అన్ని ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు? ఎందుకు పాలన దూరంగా ఉంటుంది? గత ప్రభుత్వం 2014 2014 అంటే ఒక లీగల్ మార్కెట్ స్టేట్మెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోనే నేను చేసిన కాలంలో నేను ఫస్ట్ మార్క్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎంపేడ బిల్డింగ్ సౌత్ ఇండియాలోకి వచ్చిన తర్వాత దేవారంలో 25 కోట్ల రూపాయలు ఏఎంసీలో 60 సెంట్లు కేంద్ర ప్రభుత్వం బదలాయించిన సైటు. అక్కడి నుంచి నేను 25 కోట్ల రూపాయలు గ్రాంట్ వచ్చి ఇప్పుడు తయారైపోయి ఉంది. ఇప్పుడు ఓపెన్ చేయలేదు. దాంట్లో ఫీడు వ్యవహారం ఇంటర్నేషనల్ సంబంధించిన లైసెన్స్ అన్ని కూడా అందులో వస్తాయి. అంత గొప్ప కార్యక్రమం చేస్తాం. అలాగే రైతులకు సంబంధించిన రైతులకు కూడా ఆ రోజు ఆరోగ్యం కోసం
హెల్త్ క్యాంపులు పెట్టాం మేము. అలాగే పశువుల హెల్త్ క్యాంపులు పెట్టాం. అలాగే ప్రతి రోడ్డు కూడా 10-15 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చారు. ఏఎంసీ అంత పెద్ద గొప్పగా చేసింది, చరిత్ర లేకుండా అంత గొప్పగా చేసింది. నేను 14-19 వరకు నేను పూర్తిగా ఆ రోజు శాసన రాజబాబు గారితో కలిపి ఏఎంసీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి నేను పరిపాలన ఆయన తర్వాత రెండో పరిపాలన ఏఎంసీ చైర్మన్ కదా అప్పుడు కాబట్టి అన్ని కార్యక్రమాల్లో నేనే ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేవాడిని. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆయన జనసేన అన్ని నేను తెలుగుదేశం పార్టీ నాయకులు, నా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం క్యాడర్ కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ ఆయన వెళ్ళి పరిశీలించడానికి వెళ్ళడమే తప్ప మిగతా విషయాలు అయితే నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే మేము పార్టీ ఆ పార్టీ వేరు జనసేన వేరు. దీంట్లో ఏంటంటే కూటమి నాయకులు ఎవరు వచ్చినా సార్ అటు శ్రీనివాసరావు ఓటమి తరపు నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి ఓటమిలో ఉన్న మా తెలుగుదేశం పార్టీకి కానీ లేదా కూటమి పని చేసి ఎవరు ఎక్కువ ఇబ్బంది చేయడం సరే వెళ్ళి వాళ్ళతో పని చేయించి ఇక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యానికి అభివృద్ధికి సంక్షేమానికి నేను అండగా నిలబడుతున్నాను. సార్ దేవరం నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అనేక ఉన్నాయి. ఎన్డీఏ హయాంలో వాటిని పరిష్కరించేందుకు ఒక బ్యానర్ నేను ప్రత్యేకంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే జనసేన సవాల్ చూస్తుంటే డంపింగ్ యాడ్ చేయలేకపోతున్నారు. వైట్ లైన్ 3 బ్రిడ్జీలు ఎప్పుడు రావట్లేదండి. ఇలాంటి అవుటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ఇస్తామండి. ఇవన్నీ కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు మేము దాని మీద యాక్షన్ తయారు చేస్తాం. ఎందుకంటే బడ్జెట్ కొద్ది ఇబ్బందిగా ఉందని అంటున్నారు. రాబోయే రోజు తప్పనిసరిగా వైట్ లైన్ 3 బ్రిడ్జీలు డంపింగ్ యార్డ్ విషయం అవుటర్ రింగ్ రోడ్ వచ్చే విధంగా అలాగే హాస్పిటల్ కూడా అతను ఒక 5 కోట్లు 6 కోట్ల రూపాయల సైతోటి మాజీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఇచ్చారు. అది మేము ఎక్కడా కూడా మేము కక్షపూర్తిగా వెళ్ళకోకుండా అదే సైట్ లో జరుగుతున్న నిర్మాణాన్ని అటు కేంద్ర మంత్రి గారు కానీ అటు శాసనసభ్యులు గారు కానీ నేను కానీ సీతారామరాజు గారు అందరూ కలిపి మేము అందులోనే ఇంకా 30 కోట్లు 40 కోట్లు గ్రాంట్ చేసి హాస్పిటల్ని తయారు చేస్తున్నాం తప్ప కక్షపూర్తిగా వెళ్ళలేదు. రాబోయే రోజుల్లో దానికి అందరూ కూడా మనం ఎక్కువ గ్రాంట్ తెచ్చి హాస్పిటల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎల్లాపల్లి వెంకటసుబ్బారావు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టి హాస్పిటల్ తయారు చేసి అక్కడ బ్లాక్ కి అలా 5-6 కోట్ల సైన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా గౌరవించే విధంగా ఒక పక్కన పేరు పెట్టి ఆ కార్యక్రమం ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో దేవగఢ నియోజకవర్గంలో ఏ హామీలు ఇచ్చామో హామీలు పూర్తిగా శ్రీనివాసవరం గారు అలాగే అంజబాబు గారు ఆధ్వర్యంలో మేము చేస్తానికి చదవడం జరిగింది. చివరికి వచ్చి అడిగినా దేవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి భవిష్యత్ కాలంలో తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు భీమవరం నియోజకవర్గం దృష్టి పెట్టారు. ఆ దృష్టి పెట్టడంలో భాగంగానే వీఎంపీ చైర్మన్ తెలుగుదేశం పార్టీని కేటాయించడం కానీ అన్ని పదాలు 50% నుంచి 60% మా గవర్నర్ సొసైటీలో పెట్టడం కూడా ఇవన్నీ కూడా మనకు 2019 నుంచి 24 వరకు ఉన్న వాళ్ళని అన్ని కూడా మీరు క్యాల్కులేట్ చేసి ఆవిడకి చెప్పడం ఏంటో మీరు మన పార్టీకి ఎన్నుకున్న వాళ్ళని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలు ఎంపీపీ జడ్పీటీసీలు సర్పంచ్ జైన్ వెళ్తున్నట్లే భీమవరం మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ కోరుకుంటది. అంటే తప్పనిసరిగా శాసనసభ్యులు పక్కన ఉన్నారు కాబట్టి కాకపోతే భీమవరం మున్సిపాలిటీ మెయిన్ అవుతుంది కాబట్టి మున్సిపాలిటీ కూడా చైర్మన్ మేము అడుగుతాం. రాబోయే రోజుల్లో కూటమి అటు బీజేపీ కానీ జనసేన కానీ శాసనసభ్యులు అధికారులు కానీ అలాగే శ్రీనివాసవరం గారు సీతారామరాజు గారు కలుపుకుని మేమందరం కూడా పార్టీకి కూటమిని ఎక్కడ లోకోకుండా భీమవరం నియోజకవర్గంలో అన్ని క్లీన్ చిప్ గెలిచేసే విధంగా కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ సార్. పూర్తిగా చూసుకుంటే భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో బలమైన తెలుగుదేశం పార్టీ కేడర్కు అండగా ఉంచే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్తున్నామని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి లక్ష్యాలను ఎక్కడా కూడా విస్మరించకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అండదండలు విధంగా కార్యక్రమం సిద్ధం చేసుకుని ముందుకు దీనికి చంద్రబాబు లోకేష్ కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయారాం గాయారాం వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుండా సుస్థిరమైన తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా పార్టీకి విధేయత ఉన్న నాయకులకు పట్టం కట్టాలన్నది భీమవరం వాసుల అండగా కోరికగా ఇక్కడ చెప్తున్నారని నాగేశ్వరరావు మద్దతు. ఈ ప్రస్తుతం భీమవరంలోనే రాజకీయ పరిస్థితి.